దరిద్రమైన పత్రికలు ఉన్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్, ఇవి 1000 సార్లు రాశాయి. ఆయన ఒకసారి చెప్తాడు, వీళ్ళు 100 సార్లు మాట్లాడతారు, వాళ్ళు 1000 సార్లు రాస్తారు. అమరావతి అయిపోయిందని. ఏంది అమరావతి అయిపోయింది? మీ దుమ్ దగల నీళ్లు వచ్చి నీళ్లు తోడుకుంటున్నారు. అమరావతి నీళ్లు తోడుకుంటున్నారు. బకెట్లతో నీళ్లు తోడుకుంటుంటే మిషన్లు పెట్టి తోడుకుంటున్నారు. సంక్షేమ పథకాలు వచ్చినాయా? పరిశ్రమలు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా? పోలవరం పూర్తి అయిందా? ఆంధ్రజ్యోతి పత్రిక చూడు ఇంత లావక్షరాలు, ఈనాడు చూడు ఇంత లావక్షరాలు. పోటీపడి రాస్తున్నారు. మళ్ళీ నేను రేపొద్దున టీడీడీ చైర్మన్ కావాలా, నేను మరొక దానికి చైర్మన్ కావాలని చెప్పి పోటీపడి రాస్తున్నారు. బాబు సొల్లు చెప్తాడు, వాళ్ళ మనుషులు 100 సార్లు మాట్లాడతారు. ఈ పత్రికలు 1000 సార్లు పత్రికలు రాసి లాస్ట్కి ఏం దొరుకుతుందో తెలిసిన వీళ్ళందరూ కలిసి ప్రజల్ని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టినారంటే, వాళ్ళు ఒక మామిడి పండు ఇయ్యకపోయినా ప్రజలకు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు అని చెప్తే గన వీళ్ళు 100 మంది ఇచ్చినాడు బ్రహ్మాండంగా రుచి ఉందంటే, పత్రికలు ఉండి మెల్లగా ఒత్తుకొని తాగుతా అంటే సుబ్బయ్య రసం ఏమున్నది బ్రహ్మాండంగా ఉన్నది అంటే ప్రజలకు యాడికి వచ్చింది తెలిసిన చంద్రబాబు నాయుడు మామిడి పండు ఇచ్చినట్టు, చేతిలో మనం పట్టుకున్నట్టు, మెత్తగా పిసుక్కున్నట్టు, జుర్రుకున్నట్టు, అద్భుతమైన రుచి ఉన్నట్టు ఒక అనుభూతి. మనము తినకపోయినా తిన్నట్టు అనుభూతి కల్పించేటటువంటి చాతుర్యం కలిగిన చంద్రబాబుకు 100 కోటి వందనాలు నాయనా నీకు.